అన్న ఎలా ఉంది గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా ఉంది భయ్యా? ఇప్పుడే నేను గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూశాను భయ్యా. నాకైతే భయ్యా ఈసారి ఎవడెవడో ట్రోల్ చేశాడు 50,000 కోట్లని ఓడి నోటితోనే చాలా మంది నోట్లలో విన్నా ట్రైలర్ చూసి. ఖచ్చితంగా సినిమా 50,000 కోట్ల దాకా 1,00,000 కోట్లు కూడా పోతుంది అనమాట. ఎందుకంటే ఓళ్ళే ఒప్పుకున్నారు అందరూ. ఎవడైతే నన్ను ట్రోల్ చేశాడో, ఎవడైతే నన్ను ఎక్కసెక్కలుగా ఎవడైతే నన్ను ఎక్కిరించి మరి ఎవడైతే నన్ను తక్కువ చేసి మాట్లాడాడు ఓడే ఇప్పుడు రామ్ చరణ్కి ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్ళు అన్నారు ట్రైలర్ ఉందా పోయా, మామూలుగా ఉందా ఏంది పోయా? ఆ ట్రైలర్లో చూస్తే పోయా ఒకసారి లుంగి కడతాడు, ఒకసారి పంచి కడతాడు, ఒకసారి ప్యాంట్ వేస్తాడు, ఒకసారి నిక్కర్ వేస్తాడు, ఒకసారి బాడీ చూపిస్తాడు, ఒకసారి పోలీస్ అవుతాడు, ఒకసారి అయితే ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకోసారి కలెక్టర్ అవుతాడు, ఇంకోసారి ఇంజనీర్ అవుతాడు, ఇంకోసారి డాక్టర్ అవుతాడు. అబ్బా ఎన్ని క్యారెక్టర్! ఒక్కసారి హెలికాప్టర్ నుంచి కత్తి ఎత్తుకొని అక్కడి నుంచి వేస్తే పొడిస్తే అబ్బా ఇప్పటిదాకా ఏ సినిమా హీరో కూడా హెలికాప్టర్ ఎక్కి దూకునోడి లేడు అసలు. కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్దే. ఈ సినిమాలో యాక్టింగ్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ అంటే ఇన్ని క్యారెక్టర్లు ఈ రోజుల్లో మాత్రం ఎవడైతే చేయలేదు ఇంతవరకే. పైగా విజయవాడలో పెట్టారు కట్అవుట్. సరే దాని గురించి మళ్ళీ మాడతాం. ఈ సినిమా యాక్టింగ్ గురించి మాడతాం. ఈ సినిమాలో రికార్డులు ఏదైనా పుష్ప ఒక పక్క రాదు. ఫస్ట్ డేలోనే పుష్ప రికార్డులు అనేవి కలెక్షన్ కొట్టేస్తుంది అంతే, ఒక్క షోజోలు అంతే. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? భూమి మీద ఉన్న స్టార్ని గ్లోబల్ స్టార్ అంటారు. మీరు ఇప్పుడు దాకా సూపర్ స్టార్ని చూశారు, మెగాస్టార్ని చూశారు, స్టైలిష్ స్టార్ చూశారు, ఐకాన్ స్టార్ని కూడా చూశారు, పవర్ స్టార్ని కూడా చూశారు. కానీ ఫస్ట్ టైం గ్లోబల్ స్టార్ని రామ్ చరణ్ మెగాస్టార్ పవర్ స్టార్ మొత్తం దాడేశాడు గ్లోబల్ లెవెల్లో. గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఇంక ఎవడైతే భరించలేడు. ఇంకా ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఇంకా మామూలుగా దద్దరిల్లిపోద్ది అంతే. నేషనల్ లేదు భయ, ఆస్కరే. అసలు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆస్కర్ అవుట్ ఇంతవరకు ఏ సినిమాకి రాలా. ఫస్ట్ టైం ఆస్కర్ అవుట్ తెచ్చింది ఎవరు? రామ్ చరణ్. ఎన్టీఆర్ కూడా తెచ్చలేడు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎవరో ఎక్కువ రామ్ చరణే కదా. రామ్ చరణ్ క్యారెక్టర్, అల్లు శేఖర్ క్యారెక్టర్, అబ్బా రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎరగ తీయాసాడు అంతే. కాబట్టి ఈ సినిమాలో యాక్టింగ్ కానీ ఆయన చేసిన డ్యాన్సులు కానీ ఆ డ్యాన్స్లో చేశాడు భయ. అదే ట్రైలర్లో డ్యాన్స్ చేస్తున్నాడు భయ. అయ్యా బాబాయ్ ఆ మచ్చర పాటకైతే లుంగి కట్టుకుని డ్యాన్స్ చేస్తాడు, ప్యాంట్ వేసుకుని డ్యాన్స్ చేస్తాడు, నిక్కర్ వేసుకుని డ్యాన్స్ చేస్తాడు. అబ్బా పిచ్చెక్కిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే రొమాన్స్, అబ్బా ఎర్రగా చేసాడు రొమాన్స్. సంక్రాంతి విన్నర్ ఎవరు? బాలయ్య, రామ్ చరణ్ భయ. రామ్ చరణ్కి ఇప్పుడు దాకా సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తే ఇంతవరకు ఫ్లాప్ అయిన సినిమా లేదు, అన్ని హిట్లే. సంక్రాంతి అంటే రామ్ చరణ్ వస్తే హిట్ అది. ఇంకా అంటే చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ చూడాలంటే రామ్ చరణ్ తప్ప ఎవరో కనబడరు ఇంకా. కాబట్టి అదేంటంటే రాజకీయ అదంతా క్యారెక్టర్ అది. కానీ దయచేసి దాని మీరు రియాలిటీలోకి తీసుకొని రాకండి. సినిమాని సినిమాలో చూడండి, లేదంటే మానేయండి అంతే. అంతేగాని మీరు సినిమాని తీసుకొచ్చి రియాలిటీ ఎట్ట కొడుతుంది భయ్యా? నువ్వు మరి 50,000 చెప్తాను. 1,00,000 కోట్లు ఎలా కొడుతుందో చెప్తా వినండి. గ్లోబల్ స్టార్ అంటే నేను ఏమని చెప్పాను? ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి థియేటర్లో ఆ సినిమా వేస్తే ఖచ్చితంగా 1,00,000 కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టార్ అయినా ఎందుకు చూడరు భయ? అమెరికా, జపాన్, చైనా, రష్యా, మలేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పోలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, అబ్బా ఎన్ని అసలు ఈ ల్యాండ్ మీద ఉన్న ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో, ప్రతి థియేటర్లో సినిమా అన్ని భాషల్లో పడిపోవాలంతే. ఉండద్దు, ఎవరి ఇళ్ళలో ఉండదు. అన్ని సినిమాలు ఆటలు కాదంటలేదు. కానీ ఇతను గ్లోబల్ స్టార్ కాబట్టి తెలుగులో వదిలేసి ఎవరో కొన్ని థియేటర్లోనే కొనుక్కుని, అంటే బాలకృష్ణ, వెంకటేష్ కూడా మిగతా థియేటర్ కొనుక్కొని ఇచ్చి మిగతా అన్ని సినిమా థియేటర్లో రామ్ చరణ్ పెట్టి ఇంకా ప్రపంచం మొత్తం కూడా గేమ్ చేంజర్ సినిమా వేస్తే అది ఒక ఇన్స్పిరేషన్ సినిమా. 1,00,000 కోట్లు రాకపోతే నేను ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాను అంతే. ఇంకా గ్లోబల్ వదిలి వెళ్ళిపోతాను. కనపండి మీకు అంతే. సరే ఇప్పటికే 300 అడుగులు కట్అవుట్ అది.